హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. బెంగళూరులో నైజీరియా నుండి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్న సూర్యకుమార్, శ్యామ్ బాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన ఈ స్మగ్లర్ల నుండి 4.2 లక్షలు విలువ చేసే 28 గ్రాముల ఎండిఏ డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఈ ఇద్దరు స్నేహితులు సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో డ్రగ్స్ ను విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు. గతంలో కూడా నిందితులపై కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా మళ్లీ అదే పని చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. గ్రాముకు 10,000 నుండి 15,000కు డ్రగ్స్ అమ్ముతూ జల్సాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరొకసారి మాదాపూర్ లో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. ఇద్దరు విద్యార్థుల నుంచి కూడా ఎండిఏ సంబంధించిన డ్రగ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి వీరు కూడా ఈజీ మనీ కోసం ఈ డ్రగ్స్ ని తీసుకున్నట్టు విక్రయిస్తున్నట్టుగా తెలిసింది. ఇక వీరి వద్ద నుంచి 4 లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంది. ఐటీ ఉద్యోగులను టార్గెట్ గా చేసుకుని ఈ నిందితులు డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించింది. ప్రస్తుతానికి అయితే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇంకా ఎవరెవరికి సంబంధాలని, వీరికి మెయిన్ గా ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృప. రైట్ కిరణ్.